ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇంకా యూనిఫామ్ లోనే ఉన్నారు? అమ్మా, ఇదిగో ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి నీ బ్లౌజ్ అన్ని ఆల్టరేషన్ చేయించి తీసుకొచ్చాను. సరిగ్గా కుట్టిందో లేదో చూసుకో మరి. మీ అమ్మ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? హర్ష అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హర్ష అంకుల్ వాళ్ళ ఇంటికా? ఎందుకు నాన్న? ఆ ఇంట్లో అమ్మకేం పని? తొందరపాటుతో చేసిన పనికి క్షమాపణ అడగడానికి వెళ్ళింది. క్షమాపణ? క్షమాపణ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అయినా అమ్మ తొందరపాటుతనంతో పనులు చేసే రకం కాదే. ఆ సంగతి మీకు కూడా తెలుసు. తెలిసి అమ్మను ఎందుకు అనుమానించారు నాన్న? ఆ ఇంటికి ఎందుకు పంపించారు? ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళ మాటలతో అమ్మని ఎన్ని రకాలుగా హింసిస్తున్నారో ఏంటో. అసలు అమ్మ చేసిన తప్పేంటి? చిన్న పిల్లని చూడకుండా సౌందర్యని చెంపదెబ్బ కొట్టింది. అది తప్పు కాదా? ఆ సౌందర్య ఏం చేస్తే అమ్మ కొట్టిందో అది తెలుసుకున్నారా? ఆ సౌందర్య ఏ తప్పు చేసినా సరే కొట్టే అధికారం మీ అమ్మకి లేదు. అదేంటి నాన్న? సౌందర్య మీ సొంత కూతురు లాంటిదని మీరే అంటుంటారు కదా. కూతురు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించరా, దండించరా? దానికి సౌందర్య అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో మీ అమ్మకెందుకు? ఎవరిచ్చారా పెత్తనం? ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీ స్నేహితుడి కూతుర్ని సొంత కూతుర్లో చూసుకోవడంలో మీకు ప్రేమ కనిపిస్తే ఆ అమ్మాయిని మందలించడంలో మాత్రం పెత్తనం కనిపిస్తుందా నాన్న? అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అలా ఉన్నావు? నాకేమీ కాలేదమ్మా, నువ్వు కంగారు పడకు. ఏమండి, మీరు చెప్పినట్టుగానే వెళ్ళానండి. నువ్వు వెళ్ళావు సరే, వాళ్ళేమన్నారు? ఏమంటారు? నన్ను చాలా బాగా చూసుకున్నారండి. మీరు భయపడినట్టు నన్నేమీ శిక్షించలేదండి. శిక్ష? శిక్ష ఏంటమ్మా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? ఆ తల్లి కూతుర్ని నేను క్షమాపణ అడిగి వస్తే గాని మీ నాన్నగారిని గౌరవించినట్టు కాదు అని అన్నారమ్మా. ఆయన్ని గౌరవించడం ముఖ్యం కాబట్టి నేను వెళ్ళొచ్చాను. పాపం ఆ సంగీతమ్మ కూడా అలాగే సౌందర్యకి క్షమాపణ చెప్తే చాలు అన్నట్టుగానే ఆవిడ ఆతృత పడింది. ఏంటమ్మా ఇది? నువ్వు దానికి క్షమాపణ చెప్పడం ఏంటి? నీ వయసేంటి, దాని వయసేంటి? నిజమేనమ్మా, సౌందర్య చిన్నపిల్ల. నాకైతే ఎత్తుకుని ఆడించే అంత చిన్న పిల్ల. కుండెల మీద తన్నుతూ మారం చేసే అంత చిన్న పిల్లలా అనిపించిందమ్మా ఈవేళ. ఏమండి, ఒక్క నిమిషం. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి చాలు. మీరు వెళ్ళమన్నట్టుగానే ఆ సౌందర్యకి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను. నేను వెళ్ళడం న్యాయమా అన్యాయమా అని ఇవేమీ ఆలోచించలేదండి. మీరు వెళ్ళమన్నారు, మీ మాటను గౌరవించి వెళ్ళాను. అయితే మీకు గుర్తుందో లేదో, హర్షబాబు గారింటికి నేను పని సహాయానికి వెళ్ళినప్పుడు సౌందర్య నన్ను పని మనిషిలా చూసి అవమానించింది. అప్పుడు నేను బాధపడుతుంటే మీరొక మాట అన్నారు. సౌందర్యని అర్చనతో సమానంగా ఒక కూతుర్లా అనుకుంటే ఆమెన్న మాటలు నీకు అవమానంగా అనిపించవు అని. మీకు గుర్తుందా? మరి అదే మీరు. ఈ రోజున నేను సౌందర్యని మందలిస్తే, అమ్మ సౌందర్య, రాధని నీ తల్లితో సమానంగా చూడమ్మా, ఆ చెంపదెబ్బ నీకు మందలింపుగా అనిపిస్తుంది అని ఆ సౌందర్యతో మీరెందుకు చెప్పలేకపోయారండి? ఆగండి నాన్న. అమ్మ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. మౌనంగా ఉన్నారేంటి నాన్న? జవాబు చెప్పండి. అమ్మ అర్చన, మీ నాన్నగారు నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలను, సంజాయిషి ఇవ్వాలను నేను పంతం పట్టడం లేదమ్మా.
నువ్వు ఆయన్ని అలా బలవంతం పెట్టుకో. నేను అడిగిన ప్రశ్నలో న్యాయం ఉందా లేదా అనేదే నాకు కావాలి. మీ నాన్నగారి మౌనంలో నాకు సమాధానం దొరికింది. అది చాలమ్మా. అరే బాబ్జీ, స్వీట్ తీసుకోరా. హ్యాపీ న్యూస్ చెప్తాను. స్వీట్ ఇచ్చే హ్యాపీ న్యూస్ అంటున్నావు. నీ పెళ్లికి మీ వాళ్ళు ఓకే అనేసారా? అరే చూడకుండా ఎలా ఓకే అంటారా? మనం మరీ అంత ఊహల్లో ఉన్నా లాజిక్ లేకుండా ఆలోచించకూడదు. అయితే అది కానప్పుడు ఇంకేంట్రా? అరే నీకు జరిగిన కదంతా వివరంగా చెప్తుంటాను కదా. ప్రస్తుత పరిస్థితిలో మన హ్యాపీ న్యూస్ ఏంటో చెప్పలేవా? నీ ప్రేమ కథలో అడుక్కో అడ్డు, ఆంగులు అనుకో టెన్షను. ఏ అడ్డు పక్కకెళ్ళిందో, ఏ టెన్షన్ నీకు రిలీఫ్ నిచ్చిందో నేనెలా ఊహించగలనరా? సరే నేనే చెప్తాను విను. ఎవరి ఫోన్ చూసి భయపడి చచ్చేవాణ్ణో, ఎవరితో వెళ్లాలంటే ఇరిటేట్ అయ్యేవాణ్ణో ఆ వ్యక్తి హింసరాణి మలేషియా వెళ్ళిపోతుందో. సరే, ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయింది. అంతకన్నా నీకు కొత్తగా ఉరిగే ఉపకారం ఏమీ లేదు. కానీ నీ పెళ్లి జరగడానికి ఏ పనులు జరుగుతున్నాయి? ఏముంది, మా అమ్మా నాన్న రావాలి, అచ్చని చూడాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలి, పెళ్లి జరగాలి. అమ్మా నాన్న వస్తారు సరే, వచ్చి ఓ డ్రైవర్ కూతుర్ని కోడలుగా యాక్సెప్ట్ చేస్తారంటావా? చేస్తారంటావా అంటే మరి కష్టపడి ఒప్పించాలరా. అందుకు హర్షాంకులు ఉన్నారుగా. ఒరేయ్, హర్షాంకుల మీద ఆధారపడ్డం కాదురా, నువ్వేమైనా చేస్తావా అని. చూద్దాంరా. ముందుగా అయితే ఇలా అని ప్లాన్ ఏమీ చేయలేదు. అప్పుడు మా డాడీ రియాక్షన్ బట్టి ప్లాన్ ఆలోచిద్దాం. అమ్మా అమ్మా చెప్పమ్మా. నేను బాగానే ఉన్నానమ్మా. ఓ రేపు వస్తున్నారా అమ్మాయా? అదేనమ్మా, రేపు మీరు వస్తారుగా, అప్పుడు మాట్లాడుకుందాం. అరే బాబ్జీ, రేపు అమ్మా నాన్నలు వస్తున్నారని అచ్చనికి చెప్పొస్తానే. అరే కృష్ణ, కంగారులో నీకు విషయం అర్థం కావట్లేదు. మీ అమ్మా నాన్నలు వస్తుంది సౌందర్యం చూడ్డానికి, అర్చన చూడ్డానికి కాదు. నీకు అసలు బుద్ధుందా? కన్న తల్లి కూతుర్ని క్షమాపణ అడగడమేంట్రా? అరే, సౌందర్య మలేషియా వెళుతూ చెంపదెబ్బ తిన్నానన్న అవమానంతో వెళ్ళాలా? అలా అవమానంతో వెళితే తన ఆనందంగా వెళుతుందా? తన సంతృప్తిగా వెళ్ళాలంటే రాధ క్షమాపణ అడగాలరా. అందుకే అడగమని పంపించాను. అందుకు రాధ ఎంత బాధపడ్డా నీకు అనవసరం. ఒరే, మనందరికీ దూరం చేస్తూ నువ్వు సౌందర్యకి వేస్తున్న శిక్ష కంటే రాధ క్షమాపణ చెప్పడం పెద్ద గొప్ప కాదు. సౌందర్యం నేను ఊరికే దూరంగా పంపిస్తున్నాను అనుకుంటున్నావా? కొన్ని పనులు జరగాలంటే కొందరు మనుషులు దూరంగా ఉండాలి. అందుకే సౌందర్యని పంపిస్తున్నాను. హర్ష, నువ్వు సౌందర్యకి అబద్ధం చెప్పి పంపిస్తున్నావు. మరి నీకు అది తప్పుగా అనిపించలేదా? ఒరే కోటి, చిన్నప్పుడు సౌందర్య అన్నం తిననని మారం చేస్తున్నప్పుడు అదిగో చందమామ పిలిస్తే నీ దగ్గరికి వస్తుందని చాలాసార్లు మోసం చేశానురా. అది తప్పంటావా? అక్కడ బిడ్డ అన్నం తినడం ముఖ్యం, ఇక్కడ సౌందర్య ఆనందంగా వెళ్లాలంటే అబద్ధం ముఖ్యం. అందుకే సౌందర్య దగ్గర నేను ఆడుతున్న అబద్ధం నాకు తప్పుగా అనిపించలేదు. అది తప్పు కూడా కాదు. సౌందర్య నుదిరి ఎప్పుడూ ఉండని నేను బాధని మనసులో అణుచుకుని పంపిస్తున్నానంటే జరగవలసిన పనిని నేను ఎంత ముఖ్యం అనుకున్నానో అర్థం చేసుకో. ప్లీజ్ రా. అమ్మా, 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 అమ్మా. ఏంటి ఏదో అంతలా ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా. అవును, ఎందుకు పిలిచావు? నేనెందుకో అందుకు పిలిచాను గాని నువ్వేం ఆలోచిస్తున్నావు ముందే చెప్పు. నాతో చెప్పకూడదా? చెప్పకూడదని కాదమ్మా, చెప్పడానికి ఏమీ లేదని. ఏమీ లేదని అనకమ్మా. ఉంది, ఆలోచన అయితే ఉంది, అందులో బాధ కూడా ఉంది. కాకపోతే
ఆ బాధ నాతో చెప్పుకోవడానికి ఆలోచిస్తున్నా. లేదమ్మా, ఏదో అంటారు చూడు, కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చాయి అంటే టక్కున సమాధానం చెప్పలేము అని. అలా అకారణంగా వచ్చిన కన్నీటిలా ఇది అని చెప్పుకోలేని బాధ ఏదో నా గుండెలను పట్టుకుని పీకుతుందమ్మా. ఎందుకమ్మా? ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? అదేనే, సౌందర్య దేశం వదిలి వెళ్తుందని తెలిసిన దగ్గర నుంచి కొంచెం కొంచెంగా పెరిగి బెంగ బాధగా మారిందమ్మా. అవును కదా, నాది సేమ్ ఫీలింగ్ అమ్మా. అదే నాకు అర్థం కావడం లేదు అర్చన. న్యాయంగా అయితే సౌందర్య మనల్ని పెట్టిన కష్టాలకి అది దూరం అవుతున్నందుకు మన మనసులు సంతోషించాలి కానీ ఇదేమిటి ఇలా బాధపడుతున్నావు? నాకే వింతగా ఉంది. ఇందులో వింతే ఉందమ్మా. నా చిన్నతనంతో పాటు దాని చిన్నతనం కూడా చూసిందనివి. చిన్నప్పుడు అది మన ఇంటికొస్తే తల్లిలా నాకెంత ప్రేమను పంచావో దాని పట్ల కూడా అలాగే ఉండేదానివి. దాని మూర్ఖ పనులు, పొగరుబోతు చేష్టలకి నేను హర్ట్ అయ్యి ఎప్పుడైనా దాన్ని శత్రువులా అనుకున్నానేమో కానీ నువ్వు కానీ నాన్న కానీ ఎన్నడూ దాన్ని అలా అనుకోలేదు కదమ్మా. మీరు సౌందర్య చేష్టలకి కోపగించుకున్నారేమో కానీ సౌందర్య నేనాడు కోపగించుకోలేదమ్మా. అది ఎప్పటికీ మీ మనసుల్లో ఏమీ తెలియని చిన్నపిల్లే. అవునమ్మా, అందుకేనేమో అది మన కళ్ళకు దూరం అవుతుందని తెలిసినప్పుడు కన్న కూతురే దూరం అవుతుందన్నంత బాధగా అనిపించింది. మనకే ఇలా ఉంటే పాపం ఆ సంగీతమ్మకి, హర్షబాబు గారికి ఇంకెలా ఉంటుందో ఆలోచించు. నిజమేనమ్మా, నా పెళ్లి కారణంగా వాళ్ల కళ్ళకు ఆ కూతురు దూరం అయింది కాదు, వాళ్ళు దూరం చేసుకున్నారు. మన ఇంట్లో ఈ పెళ్లి జరగడానికి వాళ్ళు మనకు చేసే సహాయమే అనుకున్నారో, సౌందర్య వల్ల మనకు కలిగిన ఇబ్బందికి తగిన ప్రక్షాళనే అనుకున్నారో గాని ఆ తల్లిదండ్రులు, ఆ బిడ్డ ఒకరికొకరు దూరమై శిక్షను మాత్రం అనుభవిస్తున్నారు. అందుకే నేను మనసారా కోరుకునేది ఒక్కటే, ఆ సౌందర్య మలేషియా నుంచి వచ్చేటప్పుడు కోపం, పొగరు, మూర్ఖత్వం లేని ఒక సరికొత్త సౌందర్యగా మన కళ్ళ ముందుకు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి నేను గుడికి వెళ్తున్నానమ్మా. నేను వస్తానమ్మా, ఇద్దరం కలిసే వెళ్దాం. ఏమండి, సౌందర్య బయలుదేరడానికి రెడీ అయింది. అవును, ఫ్లైట్కి టైం అవుతోంది కదా. సౌందర్య వెళ్ళి తీరాలంటారా? ఏంటి సంగీత, చిన్నపిల్లల? సౌందర్య ఎందుకు వెళ్ళవలసి ఉందో నీకు చెప్పాను కదా. తెలిసి కూడా మళ్ళీ అడుగుతున్నావంటే మీ కూతురు బాగుపడ్డానికైతే దాని ప్రయాణం మనల్ని బాధ పెట్టినా నేను తట్టుకునేదాన్నండి. కానీ ఎవరికో జరిగే మంచికి, వాళ్ళకి కలిగే లాభానికి కూతుర్ని పంపిస్తున్నారు కదా, అందుకే మరోసారి ఆలోచించమంటున్నానండి. ఇంకో దారి లేదు సంగీత. లేకపోతే కూతుర్ని దూరంగా పంపించి బాధపడ్డానికి రెడీ అవుతానా? తొందరలోనే మలేషియా నుంచి తిరిగొచ్చే ఏర్పాట్లు చేస్తాను. మీరు పిలిపించకపోతే నేనే పిలిపించుకుంటాను. నా కూతుర్ని ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. హర్ష, చాలా బాధగా ఉందిరా. ఏంట్రా ప్రతి వాళ్ళు మాత్రమే ఏదో బాధపడుతున్నట్టు మాట్లాడుతున్నారు? నా మనసులో మాత్రం బాధ లేదా? ఇంత కష్టపడి ఇన్ని నాటకాలాడు సౌందర్యను మలేషియా పంపేది దేనికోసరా? అర్చనా కృష్ణల పెళ్లికే కదా. అది అర్థం చేసుకోకుండా నా భార్య అలాగే మాట్లాడి, నా స్నేహితుడు అలాగే మాట్లాడితే నేనేమైపోవాలరా? ఆఖరికి నేను చేస్తున్నది కరెక్టో కాదో అనే డౌట్ నాకే వచ్చేట్టుగా మీరు ప్రవర్తిస్తే ఎలారా? సారీరా.
డాడీ తప్పకుండా మలేషియా వెళ్ళాలంటారా? ఏంటి డాడీ నవ్వుతున్నారు? ఏం లేదమ్మా, నువ్వు వెళ్తుంటే బాధపడే ప్రతి వాళ్ళు ఇదే ప్రశ్న వేస్తుంటే నాకు నవ్వొస్తోంది. నువ్వు మలేషియా వెళ్ళడానికి కారణం కృష్ణ. ఆ కృష్ణను వద్దని చెప్పు, నువ్విక్కడే ఉండిపోవచ్చు. ఏ మలేషియా వెళ్ళక్కర్లేదు. కృష్ణ అక్కర్లేదని చెప్పు అని ఎంత ఈజీగా అడిగారు డాడీ. కృష్ణ కోసం మలేషియా వెళ్ళి బిజినెస్ కి సంబంధించి ఎడ్యుకేషన్ పూర్తి చేయడానికే కాదు, ఇంకో రకమైన మరే పరీక్షకైనా రెడీ అనేదాన్ని. ఎందుకంటే కృష్ణ గురించి, కృష్ణతో నా పెళ్లి గురించి నాలో చాలా బలమైన ఆశ ఉంది డాడీ. నాకు మరో ఆలోచన లేదు డాడీ. నేను మలేషియా వెళ్ళి ఆ బిజినెస్ ఎడ్యుకేషన్లో డిప్లొమా సంపాదించి కృష్ణని గెలుచుకుంటాను. మమ్మీ, డాడీని జాగ్రత్తగా చూసుకో. ఏదో కృష్ణ కోసం డాడీ నన్ను దూరంగా పంపుతున్నారు, కానీ లేకపోతే డాడీ నన్ను వదిలి ఉండగలరా? నాకు కూడా కష్టంగానే ఉందిరా. నేను మాత్రం నీకు దూరంగా ఉండగలనా? నిజమే మమ్మీ, కానీ ఏం చేస్తాం? కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. మరి జాగ్రత్త చిన్నమ్మ గారు, మా అందరినీ వదిలి మీరు చాలా దూరంగా వెళ్తున్నారు. అక్కడ ఏం కావాలన్నా మీరే చూసుకోవాలి. మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఏంటి ఏదో సొంత కూతురు అన్నంతలా ఫీల్ అవుతున్నావు? మనిద్దరి మధ్య అంత సీన్ లేదు. ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. నీకు నిజంగా నా మీద అంత అఫెక్షన్ ఉంటే కృష్ణని నీ కూతురుతో కలవనీయకుండా చూడు. డాడీ, కృష్ణ ఇంకా రాలేదేంటి? కృష్ణకి ఇవాళ ఏదైనా పనుందేమోనమ్మా, అందుకే ఇంకా రాలేదనుకుంటా. కృష్ణని చూడకుండా నేను వెళ్ళను డాడీ. సౌందర్య, చూసారా డాడీ, ఎన్ని పనులున్నా నన్ను చూడ్డానికి కృష్ణ తప్పనిసరిగా వస్తాడన్నాను, అలాగే వచ్చాడు. హాయ్ సౌందర్య. హాయ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. నీకోసమే నేను మలేషియా వెళ్తున్నాను. నువ్వెప్పుడు నన్ను తలుచుకుంటూ ఉండాలి, నాకు తరచుగా ఫోన్ చేస్తూ ఉండాలి. సౌందర్య, అక్కడికెళ్ళా నువ్వు నన్ను తలుచుకుంటూ కూర్చుంటే అనుకున్న గోల్ ఎలా రీచ్ అవుతావు? నువ్వు నీ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే, కానీ నిన్ను తలుచుకోకుండా ఉండగలనా? నిన్ను తలుచుకుంటూ ఉంటాను, అలాగే బిజినెస్ లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను. అమ్మా సౌందర్య, టైం అవుతుంది, బయలుదేరతావా? కృష్ణ, నాతో వస్తావా? ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి. సారీ సౌందర్య, నాకు అర్జెంట్గా ఒక మీటింగ్ ఉంది, దాన్ని అటెండ్ కాకపోతే మొత్తం ప్రాజెక్టే స్పాయిల్ అయిపోతుంది. ఏమంటారు సార్? అవునమ్మా, నేనైనా ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో ఉండగలనేమో గానీ కృష్ణకి మాత్రం కుదరదమ్మా. సరే, అర్థం చేసుకుంటాను. ఈ రెండు చేతులు ఇలా కలిస్తే షేక్ హ్యాండ్ అంటారు. పాణిగ్రహణం అని కూడా అంటారని ఎక్కడో చదివాను. ఆ రోజు ఎంత తొందరలో వస్తే అంత మంచిది. వస్తాను. సరే, Bye. టేక్ కేర్. బాయ్.